వినే ఉంటారు కదా పంచవింశతి అని. పంచవింశతి అంటే 25 అన్నమాట. అంటే ఇక్కడ వింశతి అంటే 100లో 5వ భాగం, అంటే 20. పంచ అంటే 5, 20 + 5 25 అనమాట. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మానవుడికి కూడా 25 తత్వాలు ఉంటాయి. 25 గుణాలు అనుకోండి. 25 తత్వాలతో ఈ భూమి మీద జన్మ తీసుకుంటాడు మానవుడు. సో అది ఏంటనేది తెలుసుకుందాము. ఇక్కడ ఆత్మలన్నీ కూడా అంశలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మ నుంచి. సో ఆ పరమాత్మ నుంచి వచ్చినాయి కదా ఈ అంశాలన్నీ కూడా, అంశాత్మలన్నీ కూడా. సో ఇక్కడ ఆత్మల లోకం అన్నప్పుడు సో వాటి లోకం ఏదై ఉంటుంది? ఆత్మలోకం అంటే ఏది? సత్యలోకం. ఎందుకంటే పరమాత్మలో భాగాలం కదా మనం. సో సత్యలోకమే. ఆత్మలోకం అంటే సత్యలోకమే, వేరే లోకం ఏది కాదు. లోకాలు చాలా ఉన్నాయి. ఆత్మలోకం అంటే సత్యలోకం. అంటే ఆత్మ అసలు ఊరు అదే, ఆ లోకమే ఆత్మ ఊరు. సో సత్యలోకం నుంచి ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మ నుంచి విభజితం కాబడి జన్మలు తీసేసుకొని ఈ భూమి మీదకి రకరకాల జన్మల్లో రకరకాల జీవాల రూపంలో వచ్చినాయి ఇక్కడికి. సో ఇక్కడ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది కదా. పరమాత్మ పురుషతత్వం. అంటే ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక పురుషతత్వంతో వస్తుంది. పురుషతత్వం 1. సో దాని సంఖ్య 1 అనుకోండి. పురుషతత్వానికి 1. సో ఈ పురుషతత్వం, పురుషుడు ప్రకృతి స్త్రీతత్వం కదా. సో స్త్రీతత్వం 24 తత్వాలతో ఉంటుంది. పురుషుడు 1, 24 1 25, మొత్తం 25 తత్వాలతో ఈ జీవాత్మ ఇక్కడ మనుగడ సాగిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్నే పంచవింశతి అంటారు.